ఓకే. సో, గుర్తుపెట్టుకోండి మనం ఇప్పటి వరకు 4 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాము. ఫిఫ్త్ ఎపిసోడ్ రావడానికి కంపెనీలో ట్రైనింగ్స్ తీసుకోవడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. సో, అందుకని ఫిఫ్త్ ఎపిసోడ్ అనేది ఈరోజే నేను స్టార్ట్ చేస్తున్నాను. మాక్సిమం 5 అండ్ 6 ఈరోజే కంప్లీట్ చేయడానికి చూస్తాను. లేకపోతే విల్ డూ. ఓకేనా? గివ్ మీ సెకండ్. ఓకే మ్యామ్. గివ్ మీ సెకండ్. గివ్ మీ సెకండ్. ఇవన్నీ అయిపోయినాయి కదా! గుర్తుందా? అయిపోయాయి మ్యామ్ ఇవన్నీ. ఇవన్నీ మ్యామ్. 4 ఎపిసోడ్స్‌లో నేను కంప్లీట్‌గా చెప్పాను. ఎక్కడి వరకు చెప్పానో గుర్తుందా? అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఇండియాలో ఏమేమి మనకి ఇప్పుడు మేజర్‌గా మార్కెట్‌లో ఏం డిమాండ్ ఉన్నాయి? కన్సిస్టెన్సీగా ఎలా ఉండాలి? క్లయింట్‌తో ఎలా మాట్లాడాలి? క్లయింట్స్‌కి ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎలా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి? ఇవన్నీ కంప్లీట్ అయ్యాయా? కంప్లీట్ అయిపోయాయి అయిపోయాయి మ్యామ్. మ్యామ్. ఇదంతా కంప్లీట్ అయిపోయిందా? మైండ్ సెట్ ఎలా షిఫ్ట్ యెస్ మ్యామ్. చేసుకోవాలి? ఫోకస్ ఆన్ వాల్యూ నాట్ అయిపోయింది టైమ్. మ్యామ్. అయిపోయింది అదంతా మ్యామ్. అయిపోయింది. రిక్వైర్డ్ మైండ్ సెట్. వీక్ ప్రొఫైల్ డోంట్ కన్వర్ట్. ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? డీఎమ్స్ ఎలా పెట్టాలి? ఎవ్రీథింగ్ డన్? డన్ యెస్ మ్యామ్. మ్యామ్ అదంతా అయిపోయింది. కంప్లీట్? మాడ్యూల్ 4 పర్సనల్ బ్రాండింగ్, కంటెంట్ స్ట్రాటజీ అవన్నీ చెప్పారు మైండ్ మేడం. సెట్ కరెక్షన్స్. ఇదంతా మాడ్యూల్ 2 రైట్? మాడ్యూల్ 2 ఫుల్ కంప్లీట్ అయిపోయింది గివ్ మీ మ్యామ్. సెకండ్. గివ్ మీ సెకండ్. గివ్ మీ సెకండ్. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా! కోల్డ్ యెస్ మ్యామ్. మెసేజెస్ ఎలా కంప్లీట్ అయిపోయింది మ్యామ్. పంపించాలి? ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్ ఎలా పంపించాలి? ఎలా వాట్సాప్ మెసేజెస్ ఎలా పంపించాలి? రెస్పాండ్ అవ్వాలి? అండ్ క్లయింట్స్‌తో ఎలా డీల్ చేయాలి? వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి ఎలా ఆన్సర్ చేయాలి? ఎలా రిప్లై ఇవ్వాలి? కంప్లీట్ కొటేషన్ మ్యామ్ ఎలా ఇది. పంపించాలి? అయిందా? యెస్ ప్రైజింగ్. మ్యామ్. కంప్లీట్ మ్యామ్. కొటేషన్ ఎలా మాట్లాడాలి? ఎలా చెప్పాలి? ఇవన్నీ గుర్తున్నాయా? మర్చిపోయారా? గుర్తుంది మ్యామ్. గుర్తుందా? గుర్తుంది మ్యామ్. మర్చిపోతే గుర్తుంది ఒకసారి మ్యామ్. మళ్ళీ రికార్డింగ్స్ చూడండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. బ్యాక్ టు బ్యాక్ ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? ఓకే మ్యామ్. నెక్స్ట్ మాడ్యూల్ 3 కూడా అయిపోయింది కదా! అయిపోయింది మ్యామ్. అయిపోయింది. కంప్లీట్ మ్యామ్. అయిపోయింది. ఓకే. గుడ్. రన్నింగ్ యాడ్స్, మెటా యాడ్స్ బేసిక్‌గా గూగుల్ యాడ్స్ కానీ, మెటా ఫేస్‌బుక్ యాడ్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ కానీ ఎలా ఫేస్‌బుక్, సెట్ చేసుకోవాలి? గూగుల్ యాడ్స్ ఇది కూడా మనం చూసాం. అవునా? చూసాం మ్యామ్. కంప్లీట్. పాయింట్స్ ఎలా పెట్టుకోవాలి? ప్రొఫైల్ ఐ మీన్ ఎలా యాడ్ కాపీ నియర్ ఎలాంటిది మనం సెలెక్ట్ చేసుకోవాలి? ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా మనం చూసాం. యెస్ మ్యామ్. అడ్వాన్స్డ్ పాయింట్స్ కంప్లీటెడ్. మాడ్యూల్ 4 స్టార్ట్ చేసాం కదా మాడ్యూల్ 4. స్టార్ట్ చేసాం మ్యామ్. చేశారు మేడం. ఓకే. క్లయింట్ స్ట్రాటజీ, టెస్టిమోనియల్స్ ఎలా తీసుకోవాలి? లీడ్స్ మేనేజ్మెంట్, స్పీడ్, మనీ, పర్సనల్ బ్రాండింగ్, కంటెంట్ దట్ యాక్చువల్లీ కన్వర్ట్స్. లాస్ట్ కాల్ టు యాక్షన్ చెప్పారు మేడం. 40% ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టాలి? 20%, 10%. సో ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. రైట్? యెస్ మ్యామ్. ఎస్ మ్యామ్. I think till here completed. Call to action, landing pages, conversations. చెప్పలేదు మేడం ఇది. చెప్పలేదు మ్యామ్. లేదా? జస్ట్ చెప్పలేదు. యూజింగ్ టూల్స్ లేదు మేడం. ఇప్పటివరకు కాల్ టు అయినాయి. యాక్షన్ వరకు చెప్పారు. గుర్తుందారా? ఇక్కడ వరకు ఇంకా కంప్లీట్ అయిందా? ఇది yes అయిపోయింది. ఇది మ్యామ్. ఇదే లాస్టా? ఇదే లాస్ట్. ఒకసారి ముందుకు లేదు మేడం, కాల్ టు యాక్షన్ వరకు చెప్పారు. క్లోజింగ్ స్ట్రాటజీ. అరే ఇవన్నీ కంప్లీట్ అయిపోయారా? అయిపోయాయి మేడం. అది అయిపోయింది. అయిపోయింది. అది అయిపోయింది మేడం. గుర్తులేదా? గుర్తుంది. అయిపోయింది మేడం అది. ఇది అయిపోయింది కదా! ఈ పాట అయిపోయింది. ఇక్కడి నుంచి Yes, అవ్వలేదు ma'am. అంటున్నారా? ఇది అయిపోయింది. అయిపోయింది. కాల్ టు యాక్షన్ కూడా చెప్పారు. ఇక్కడ వరకు అయిందా? ఇక్కడ వరకు Next. అయిందా? ఇది కూడా అయ్యింది మేడం. యూజింగ్ SMM or రీల్స్ SEO అండ్ కరోజిల్స్ చెప్పారు ఏంటమ్మా? మేడం ఇది కూడా. ఇది అయ్యింది మ్యామ్. దీంట్లో ఇక్కడ కాల్ టు వరకు యాక్షన్ అయింది. వరకు అయిపోయింది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. yes ma'am. యూజింగ్ రీల్స్, కరోజల్స్ టు షోకేస్ ఎక్స్‌పర్టైజ్. అంటే మన వర్క్‌ని బిల్డ్ చేసుకోవడానికి మనం ఎలా ఐ మీన్ పర్సన్స్‌ని ఎలా డీల్ చేయాలి అన్న దానికి మన ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలని చెప్పాను కదా! సో, ఆ ప్రొఫైల్‌ని మనం బేసిక్‌గా బిల్డ్ చేసుకోవడానికి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టాలి? ఆ కంటెంట్ అనేది మీరు కొరోజల్స్‌లో యూజ్ చేస్తారా? పోస్ట్ యూజ్ చేస్తారా? రీల్సా? స్టోరీసా? ఎవ్రీథింగ్ మనం ఎలా పెట్టుకోవాలనేది తెలిసింది. ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ గైడ్స్, టిప్స్, మిత్స్, బస్టింగ్ కంటెంట్. ఎగ్జాంపుల్ 5 మిస్టేక్స్ న్యూ బిజినెస్ ఓనర్స్ మేక్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. అంటే కొరోజల్స్ ఒక్కొక్క పోస్ట్
ఒక ఫోటో పెడితే అది పోస్ట్ అవుతుంది. అలాంటి 5 to 6 ఐ థింక్ 6 ఆర్ 8 వరకు అది యాక్సెస్ ఇస్తుందేమో. సో, అలా పోస్ట్స్ అని మీరు ఒకేసారి అప్‌లోడ్ చేయడానికి ఇలాగ మనకి స్లైడ్ షోలా ఓపెన్ అవుతూ ఉంటుందనమాట. సో, అవి ఒకసారి చూడండి. కాల్ టు యాక్షన్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక క్వెషన్ అడిగినప్పుడు మనం రెస్పాండ్ అవుతున్నాం గదా! అలానే మనం ఎదుటి పర్సన్ మనకి రెస్పాండ్ అవ్వాలి. క్లయింట్స్ మనకి ఐ మీన్ కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కాల్ టు యాక్షన్ అనేది పెట్టాలనమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ స్టార్టింగ్‌లోనే బయోలో లింక్ అనేది పెట్టొద్దు. బయోలో లింక్ పెట్టడం వల్ల ప్రొఫైల్ గ్రోత్ తగ్గిపోతుంది. ఆహ్, ఐ మీన్ కమెంట్స్‌కి అనేది ఎక్కువ రెస్పాన్స్ రాకపోవచ్చు. బట్ యాస్ ఎ బిగినర్‌గా మీరు లింక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. కమెంట్స్ మీద కానీ, స్టోరీస్ మీద కానీ, కొరియర్స్ మీద కానీ, అండ్ డీఎమ్స్ మీద కానీ ఎక్కువ ఫోకస్ చేయండి. సిటీఏ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ చూడండి ఇక్కడ బయో ఎలా పెట్టుకోవాలంటే మాక్సిమం 3-4 లైన్స్‌లో బయో పెట్టుకోండి. ప్రతి ఒక్క లైన్ కూడా మీకోసం చెప్పడం ఎంత ఇంపార్టెంటో, మీ పేజ్ ఫాలో అవ్వడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది, కాల్ టు యాక్షన్ ఉండడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందనేది మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. మీ కో అఫిలియేట్స్ కానీ, కో ఫ్రీలాన్సర్స్ కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళ పేజెస్ అనేది ఒకసారి చూడండి. ఫ్రీలాన్సర్స్ చాలా పేజెస్ అనేది ఉంటాయి. సో, ఆ టైప్ ఆఫ్ పేజెస్ అనేది చూడడం వల్ల ఏంటి అంటే, ఒక ఐడియా అనేది మనకి బిల్డ్ అవుతుంది. సో దట్ ఎలా పెట్టుకోవాలనేది ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ స్టోరీ హైలైట్స్ చాలా మేజర్ ఇంపాక్ట్ అనేది పడుతుంది స్టోరీ హైలైట్స్ అనేది. స్టోరీ హైలైట్స్ అనేది ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా బిల్డ్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఐ మీన్ మనకొక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిమోనియల్స్ ఒక స్టోరీ హైలైట్ పెట్టుకోండి. పేమెంట్ ప్రూఫ్స్ పెట్టుకోండి. అంటే యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా మీకు క్లయింట్ నుంచి వచ్చిన ఇన్‌కమ్ ఏదో ఒకటి ఉంటుంది కదా! మీ జీపేకి ఏదో ఒకటి పంపించింది. సో, యాస్ ఎ బిగినర్ స్టేజ్‌లో మీరు అవన్నీ షోకేస్ చేసుకోండి. సో దట్ దానివల్ల ఏంటి అంటే మిమ్మల్ని క్లయింట్స్ ఎవరైనా కాంటాక్ట్ అవ్వడానికి సరే ఇంత పేమెంట్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంతమంది క్లయింట్స్ సర్వీస్ తీసుకున్నారు. వాళ్ళు ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చారు. అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది క్లయింట్స్‌కి రీచ్ అయ్యి వాళ్ళు మీకు రీచ్ అవుట్ అవుతారు త్రూ వాట్సాప్ కానీ మీరు ల్యాండింగ్ పేజ్ ఏదైతే పెట్టుకుంటారో అది. డిఫరెంట్‌గా స్టోరీ హైలైట్‌లో మాక్సిమం ఏంటి అంటే సర్వీసెస్, క్లయింట్ వర్క్, రివ్యూస్, బిఫోర్, ఆఫ్టర్, ఫ్రీ టిప్స్. బిఫోర్, ఆఫ్టర్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీరు వీడియో ఎడిటింగ్ చేశారనుకోండి. ఆ వీడియో ఎడిటింగ్‌కి ఎవరైనా ఒక క్లయింట్‌కి మీరు ఏదైనా ఒక రా వీడియో తీసుకొని, ఆ రా వీడియోని మీరు ఎడిట్ చేసి దానికి మీ వర్క్, మీ క్రియేటివిటీ కానీ యాడ్ ఆన్ చేస్తే దెన్ ఆటోమేటిక్‌గా ఏంటి అంటే, ఆ వీడియో అనేది మీరు పోస్ట్ చేయడం వల్ల ఎదుటి పర్సన్ వీడియో బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందనేది ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది మీ స్కిల్‌ని యాడ్ ఆన్ చేస్తే. దెన్ ఎవరైనా క్లయింట్స్‌కి వీడియో ఎడిటర్ కావాలి అని అన్నప్పుడు దే కెన్ కాంటాక్ట్ యూ. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్. ఎప్పుడైతే మీ వర్క్ ప్రాపర్‌గా మీరు బిల్డ్ చేసుకుంటారో, దెన్ ఆటోమేటిక్‌గా మీకు క్లయింట్స్ అనేది కాంటాక్ట్ అవ్వడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఈ పాయింట్ క్లియరా? ఎస్ మ్యామ్. క్లియర్. క్లియర్ మ్యామ్. క్లియర్? స్వరూప, అక్షిత, మహాలక్ష్మి. క్లియర్ మ్యామ్. ఓకే. క్లియర్. నెక్స్ట్ ఎవ్రీ పోస్ట్ మస్ట్ హ్యావ్ పర్పస్. ఇప్పుడేదో చాలా మంది ఏంటి అంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పెట్టమంటే, కంటెంట్ పోస్ట్ చేయమంటే, అయిపోయింది కంటెంట్ పోస్ట్ చేయడం అంటే ఈరోజు రీల్ పెట్టేసాను అంతే. అంతవరకే ఆలోచిస్తున్నారు. ఎవ్రీడే మనం ఏమేమి పోస్ట్ పెడుతున్నాము, ఈరోజు పెట్టిన పోస్ట్‌కి లేదా నెక్స్ట్ డే పెట్టే పోస్ట్‌కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉండాలి. టైం అనేది మేనేజ్ చేసుకొని కొంచెం టైం ఇన్వెస్ట్ చేయండి. ఒక పోస్ట్ ఎలా పెడుతున్నామో, ఒక క్లయింట్ ఎలా కాంటాక్ట్ అవుతున్నారు, మనం ఈరోజు ఏ క్లయింట్స్‌ని మనం కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాము, ఎవరిని మనం టార్గెట్ చేయాలనుకుంటున్నాము. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేది మీరు మైండ్‌లో ఇంక్లూడ్ చేసుకొని దెన్ స్టార్ట్ చేయండి. అంతే తప్ప ఏమీ లేకుండా బ్లైండ్‌గా కంటెంట్ పోస్ట్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఎ బ్లండర్ మిస్టేక్. డోంట్ పోస్ట్ రాండమ్‌లీ. ఈచ్ పోస్ట్ షుడ్ ఎడ్యుకేట్, బిల్డ్ ట్రస్ట్ ఆర్ కన్వర్ట్. ప్రతి ఒక్క కంటెంట్‌లో కూడా సీటీఏ ఉండడం అనేది చాలా చాలా మ్యాటర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిటీ అనేది ఫాలో ఫర్ మోర్ స్ట్రాంగ్ సిటీఏ డిఎం మీ రీల్ అండ్ ఐ విల్ షేర్ 2 ఐడియాస్ ఫర్ యువర్ బిజినెస్. ఇక్కడ చూడండి సిటీ ఎంత బాగుందో. మీరు నాకు డిఎంలో రీల్ అని మెసేజ్ చేస్తే లేదా ఇన్బాక్స్ చేస్తే నేను మీకు 2 ఐడియాస్ షేర్ చేస్తాను. మీ బిజినెస్ గ్రో అవడానికి కానీ లేదా మీ బిజినెస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనే దానికి కానీ ఇలా పెట్టండి. నెక్స్ట్ ప్రొఫైల్ యువర్ ల్యాండింగ్ పేజ్ యువర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ షుడ్ ఆన్సర్ హూ డూ యూ హెల్ప్ అండ్ వాట్ ప్రాబ్లమ్ డూ యూ సాల్వ్, హౌ కెన్ పీపుల్ కాంటాక్ట్ యూ. సిటీఏ అనమాట. నువ్వు ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నావు, ఒక వీడియో ఎడిటర్గా నువ్వు టార్గెట్ చేయాలనుకుంటున్నావా, ఎస్ఎంఎం సర్వీస్గా నువ్వు టార్గెట్ చేయాలనుకుంటున్నావా. అబ్బా ఒక్క నిమిషం ఉండండి. ల్యాండింగ్ పేజెస్ మాక్సిమం మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు కంటెంట్ పోస్ట్ చేస్తే
వాట్సాప్‌లకి వాట్సాప్‌కి ల్యాండింగ్ పేజ్ పెట్టుకోండి. మెయిల్ పెట్టుకోవచ్చు. బట్ యాస్ ఎ బిగినర్‌గా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్తాను. ఫ్యూచర్‌లో మీరు ఇంకా ఎక్కువగా క్లయింట్స్‌ని క్లోజ్ చేస్తున్నారు. లేదా మంత్‌కి 10-30 క్లయింట్స్ కానీ క్లోజ్ చేస్తున్నారు అన్నప్పుడు మెయిల్‌లో మీరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. ఓకే. సో దట్ ఏంటి అంటే కొంచెం అఫీషియల్‌గా ఉంటుంది. దానివల్ల మంచి బెనిఫిట్స్ వస్తాయి ఫ్యూచర్‌లో. మీరు అది ప్రూఫ్స్ కింద చూపించుకోవడానికి. అండ్ మీరు బయో కూడా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా మీరు ఒక వీడియో ఎడిటర్ కానీ, ఎస్ఎంఎం సర్వీస్ ప్రొవైడర్ కానీ, లేదా ఒక ఫేస్‌బుక్ యాడ్ ఎక్స్‌పర్ట్ కానీ, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు ల్యాండ్ చేయండి. సో దట్ మంచి గ్రోత్ ఉంటుంది. దానికి తగ్గట్టు మీ ప్రొఫైల్ కూడా పర్సనల్‌గా కనిపిస్తుంది. ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. పర్సనల్ బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంటెంట్ కన్వర్జేషన్ సిస్టమ్. ఎంతమందికి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ప్రాబ్లమ్ అయ్యాయి అంటే ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. చాలా మందికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ అనేది ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టారనేది నాకు తెలీదు. బట్ ఇప్పటి నుంచి మీరు పెట్టే కంటెంట్ అనేది ఖచ్చితంగా కొంచెం ప్రొఫెషనల్‌గా పెట్టండి. ఇప్పటి వరకు మీరు పెట్టిన కంటెంట్ అంతా మర్చిపోండి. యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా కానీ, యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా కానీ మీరు కంటెంట్ అనేది చేంజ్ చేయండి. సో దట్ మీకు మంచిగా డీఎమ్స్ పెరుగుతాయి. యాస్ ఎ అఫిలియేట్ మార్కెటింగ్‌గా మీరు చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా మీరు చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. అండ్ కన్వర్జేషన్స్, ఆఫర్, డీల్ క్లోజ్ ఇది చాలా ఇంపార్టెంట్. వితౌట్ దిస్ నో కన్సిస్టెంట్ అండ్ ఇన్‌కమ్. ఎప్పుడైతే మీరు కన్సిస్టెంట్‌గా ఉండకపోతూ ఉంటారో సో ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ కూడా రాదు. యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా యాక్చువల్‌గా చాలా మందికి ఒక డైలమా అనేది ఉంటుంది. ఆహ్, ఈరోజు ఏమైంది నాకు? బట్ అలా ఏమీ ఉండదండి. కంటెంట్ పోస్ట్ చేయడానికి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిజినెస్ అలవాటవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఒక క్లయింట్ రాకముందు మనం డెమో వర్క్స్ చేసి ఒక కంటెంట్‌గా పోస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే నెక్స్ట్ క్లయింట్ వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి? ఎలాగ వాళ్ళకి వర్క్ అనేది సర్విస్ ప్రొవైడ్ చేయాలి అనే దానికి ఒక ప్రాక్టీస్ దొరుకుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ మనకి కంటెంట్ మార్కెటింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫాలోవర్స్ పెరిగిపోతే ఇన్‌కమ్ వచ్చేస్తుందేమో. నాకు ఫాలోవర్స్ లేరు సాయి కుమారి. మేబీ నేను ఇది చేయలేనేమో, నా వల్ల కాదేమో, నాకు రాదు అని చాలామంది ఒక బ్లాంక్‌గా ఉన్నారు. అలా ఏమీ జరగదు. ప్రతి ఒక్కరు చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సాయి కుమారి ఏమి తోపు కాదు. జస్ట్ మీకన్నా ముందు ఒక స్టెప్ ముందుంది అంతే. అంతకు మించి ఏమీ లేదు. బికాజ్ నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు యాస్ ఎ బిగినర్‌గా ప్రతి ఒక్కరికి అది బీటెక్కా, ఎంటెక్కా, డిగ్రీనా, ఇంటరా, 10థా ప్రతి ఒక్కరికి స్కిల్ జోన్ అనేది ఎవ్రీథింగ్. కంప్లీట్‌గా న్యూ జోన్ అనమాట. సో, ఇది ఎవ్వరికీ బై బర్త్ రాదు. బై స్కూల్స్, బై కాలేజెస్ కూడా ఎవరు నేర్పించరు. సో, ప్రతి దానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంననేది మీరు ఇన్వెస్ట్ చేసి ఆటోమేటిక్‌గా కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి? ఆడియన్స్‌ని ఎలా టార్గెట్ జేయాలి? అండ్ క్లయింట్స్‌కి ఏ టైప్ ఆఫ్ మనం కొటేషన్స్ పంపిస్తే బావుంటుంది? ఏ టైప్ ఆఫ్ పొలైట్ మెసేజెస్ పంపిస్తే బావుంటుంది? అండ్ ప్రైజింగ్ ఒక వీడియో ఎడిటింగ్‌కి మార్కెట్‌లో ఎంత తీసుకుంటున్నారు? అండ్ ఒక ఎస్ఎంఎం సర్వీసెస్‌కి మార్కెట్‌లో ఎంత తీసుకుంటున్నారు? సో, మీరెంత తీసుకోవాలి? అనేది కూడా ఆలోచించండి. ఓకే. నెక్స్ట్ అడ్వాన్స్డ్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిస్టెన్సీ రూల్. మినిమమ్ 4-5 పోస్ట్ వీక్. సేమ్ నీష్, సేమ్ మెసేజ్. ఓవర్ మోటివేషన్. షో రిజల్ట్స్ మోర్ థాన్ టిప్స్. రిజల్ట్స్ కన్వర్ట్ ఫాస్టర్. సో, రిజల్ట్స్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఇన్‌కమ్ వస్తేనే పాసిబుల్ అవుతుందేమో, లేదా నాకు క్లయింట్స్ వస్తేనే నెక్స్ట్ క్లయింట్ క్లోజ్ అవుతారేమో. అలా ఏమి లేదు. అట్‌లీస్ట్ 1 ఆర్ 2 క్లయింట్స్‌కి ఫ్రీగా సర్వీస్ చేయండి. ఫ్రీగా మీరు వీడియో ఎడిట్ చేసి ఇవ్వండి. లేదా ఒక ఎస్ఎంఎం సర్వీస్ కోసం లేదా ఒక ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ కోసం వాళ్ళకి 2 క్లాసెస్ తీసుకోండి, 3 క్లాసెస్ తీసుకోండి. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫీడ్‌బ్యాక్స్ తీసుకోండి. ఒక టెస్టిమోనియల్స్ తీసుకోండి. సో, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. దెన్ ఆటోమేటిక్‌గా వాళ్ళకేంటి అంటే నెక్స్ట్ మీరు థర్డ్ క్లయింట్ నుంచి కానీ, ఫోర్త్ క్లయింట్ నుంచి కానీ ఎలా చేయాలనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు రీచ్ అవుతుందనమాట. సో దట్ మీరు థర్డ్ క్లయింట్‌ని క్లోజ్ చేయడానికి ఆల్రెడీ మీ దగ్గర 2 క్లయింట్స్‌కి ఫ్రీగా చేసిన సర్వీస్ ఉంటుంది గదా! అది ప్రూఫ్స్ కింద చూపించుకొని యూ కెన్ క్లోజ్. అండ్ నీష్ క్లారిటీ, డీఎం హ్యాండిలింగ్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు ఏంటంటే వేరే వాళ్ళు ఎస్ఎంఎం సర్వీస్ కింద చేస్తున్నారు. నేను ఎస్ఎంఎం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. లేదా వాళ్ళు వీడియో ఎడిటర్ చేస్తున్నారు. నేను వీడియో ఎడిటింగ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చేస్తాను. లేదా వాళ్ళు ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేస్తున్నారు. నేను ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేస్తున్నాను. ఇలా గాదు. నీకంటూ ఒక టార్గెట్ ఉండాలి. నువ్వు దేని మీద వర్క్ చేయాలనుకుంటున్నావో ఆ కోర్స్‌ని బాగా బిల్డ్ చేసుకో. ఆ కోర్స్ మీద బాగా ఫోకస్ చేయి. ఇప్పుడు నువ్వు ఒక కంటెంట్ రైటర్ అవ్వాలనుకుంటున్నావా? అయితే కంటెంట్ రైటింగ్‌కి సంబంధించి అదే నువ్వు క్లారిటీగా పెట్టుకో. దానికి సంబంధించి టార్గెట్ ఆడియన్స్ ఎవరో తెలుసుకో. సో దట్ అలా ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అనేది దాని ప్రకారం నువ్వు చేయాలి తప్ప మార్కెట్‌లో అందరూ ఏదో చేసేస్తున్నారు. నేను అలానే చేసేస్తాను. వాళ్ళు ఈ రీల్స్ పోస్ట్ చేశారు. నేను అదే రీల్స్ పోస్ట్ చేసేస్తానంటే అయితే అవ్వదు. వాట్ ఈస్ యువర్ గోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఎదుటి పర్సన్‌ని నువ్వు ఒక క్లయింట్ నీ దగ్గరకొచ్చారంటే అసలు వాళ్ళకి ఏం కావాలి అనేది నువ్వు అడగాలి.
వాళ్ళ ఇన్‌స్టా పేజ్ అంటే ఆర్గానిక్‌గా బిల్డ్ అవ్వాలనుకుంటున్నారా? ఇనార్గానిక్‌గా రీసెంట్‌గా నాకు ఒక క్లయింట్ వచ్చారు. ఆ క్లయింట్ ఏంటి అంటే ఐ థింక్ హోటల్స్ ఉన్నాయన్నమాట వైజాగ్‌లో. సో, ఆ పర్సన్‌కి ఏంటి అంటే ఆల్‌మోస్ట్ 6 బ్రాంచెస్, 4 బ్రాంచెసే ఉన్నాయి. అంటే చిన్న చిన్న హోటల్సేలెండి. పెద్ద హోటల్స్ ఏం కాదు. బట్ ఓకే. హోటల్స్ అనేది ఉన్నాయి విశాఖపట్నంలో. వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు ఏంటంటే ఆర్గానిక్‌గా, ఇనార్గానిక్‌గా వాళ్ళకి పేజ్ రీచ్ కావాలి. అండ్ వాళ్ళకి క్లయింట్స్‌కి ఎక్కువ క్లోజ్ అవ్వాలి. అండ్ వాళ్ళ ఐ మీన్ వాళ్ళకి హోటల్స్ ఉన్నాయనేది కొంచెం అవేర్‌నెస్ అనేది రావాలి వాళ్ళ సరౌండింగ్స్‌లో. సో, యాస్ ఎ బిగినర్‌గా కాకుండా యాస్ ఎ ప్రో లెవెల్‌లో మనం ఆన్ అండ్ ఆఫ్‌గా వాళ్ళ దగ్గర నుంచి 30,000 చార్జ్ చేయొచ్చు. 20,000 కూడా చార్జ్ చేయొచ్చు పర్ మంత్. సో, నాకు కొంచెం వేరే క్లయింట్ వల్ల బిజీగా ఉండడం వల్ల నేను ఇంకా ఆ క్లయింట్‌ని హోల్డ్‌లో పెట్టాననమాట. నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని. సో, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనం ఎలా పోస్ట్ చేస్తాము, మనం ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పోస్ట్ చేస్తాము అనే దాని మీద మనకు ఆటోమేటిక్‌గా క్లయింట్స్ అనేది వస్తారనమాట. అది గుర్తుపెట్టుకోండి. నాకిప్పుడొచ్చిన క్లయింట్ కోసం నేను అసలు ఏమీ చేయలేదు. బట్ వాళ్ళు నా ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ చూసి అండ్ నేను హ్యాండిల్ చేసే విధానం చూసి వాళ్ళే నాకు కాంటాక్ట్ అయ్యారనమాట. అలా మనకి కాంటాక్ట్ అవ్వాలి అంటే 100% మనకి ఏంటి అంటే మనం ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. హౌ టు గెట్ ఇన్‌బౌండ్ డీఎమ్స్. బీ కన్సిస్టెంట్. పోస్ట్ అట్‌లీస్ట్ 3-4 టైమ్స్ ఎ వీక్. ఓకేనా? మీరు పోస్ట్ చేసే కంటెంట్ అనేది ఖచ్చితంగా మాక్సిమం కన్సిస్టెన్సీగా ఉండమన్నారు కదా అని ఎవ్రీడే రీల్స్ పోస్ట్ చేయడం అనేది కాదు. మీరు పోస్ట్ చేసే కంటెంట్ అనేది 1 ఆర్ 2 డేస్ పోస్ట్ చేస్తున్నారా? లేదా 3 డేస్ పోస్ట్ చేస్తున్నారా? అది ఎవ్రీ వీక్ కన్సిస్టెన్సీగా ఉండండి. ఓకేనా? మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్‌తో రీజాయిన్ అవ్వండి. నెక్స్ట్ 50% వాల్యూ క్రియేట్ చేయాలి. 30% రిజల్ట్స్, 20% పర్సనల్ అండ్ యూజ్ స్టోరీ పోల్స్. చాలా మంది ఏంటంటే స్టోరీస్ పెట్టడం అంటే ఏదో స్టోరీస్‌లో ఒక హ్మ్. సారీ, ఇది గూడా రికార్డ్ అయిపోద్దో ఏంటో. యెస్. సో, నేను చెప్తున్నాను. యెస్. స్టోరీస్‌లో మీరేం పోస్ట్ చేస్తారంటే మీకు ఐ మీన్ వీడియో ఎడిటర్ కావాలా అండ్ మీ బిజినెస్‌ని గ్రో చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఈ 2 టిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ నో దీస్ 2 టిప్స్ జస్ట్ డీఎం మీ ఆర్ క్లిక్ థిస్. అలా టైప్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా స్టోరీస్ అనేది పెట్టండి. నీడ్ హెల్ప్ డీఎం మీ స్టార్ట్. సోషల్ మీడియా ఐ మీన్ ప్రూఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిమోనియల్స్ చూపించండి. ఇన్‌కమ్ ప్రూఫ్స్ చూపించండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్క్స్ చూపించండి. డెమో వర్క్స్ చూపించండి. కొంచెం ఫేక్ వర్క్స్ అంటే ఫేక్ బ్రాండ్స్ మీరే ఓన్‌గా క్రియేట్ చేసుకొని ఎస్‌కే బొటిక్, ఎస్‌కే బేకరీ ఇలా మీకు మీరుగా ఓన్‌గా మీరేదైనా క్రియేట్ చేసుకొని దానికి సంబంధించి మీరు వర్క్ చేయండి. ఓకే. సోషల్ మీడియా డస్ నాట్ గివ్ క్లయింట్స్ ఆటోమేటికల్లీ. ఇట్ గివ్స్ ఆపర్చునిటీస్. Those who communicate value and build trust convert those opportunities into ఇన్‌కమ్. సో, చాలా మందికి సోషల్ మీడియాలోనే మనకి క్లయింట్స్ వచ్చేస్తారు. అయిపోతుంది. మనం ఎంత పోస్ట్ చేశాను, అంత పోస్ట్ చేశానంటే అవ్వదు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంది. డిఫరెంట్ అల్గారిథమ్ కూడా వర్క్ అవుతుంది. మంచి బూస్ట్ అవుతుంది. ఎవరైతే మంచిగా ఫోకస్ చేసి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తారో ఆటోమేటిక్‌గా ఎర్నింగ్స్ అనేది పాసిబుల్ అవుతుందండి. ప్రతి దానికి గాల్లో దీపం పెట్టేసి నా వల్ల అవ్వట్లేదు, నాకు రావట్లేదు, నాకు కాదేమో ఈ మైండ్‌సెట్‌తో దయచేసి ఉండకండి. కొంచెం మైండ్‌సెట్ చేంజ్ చేసుకోండి. ఇది నా వల్ల అవుతుంది. నేను కొత్తగా నేర్చుకుంటున్నాను. ఎవ్వరు ఏ హౌస్ వైఫ్ అయినా, ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఏ స్టూడెంట్ అయినా సరే, ఈ వర్క్ చేసి ఎర్నింగ్ అనేది చేయడం 100% పాసిబుల్. నో మోర్ డౌట్స్. మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారా? ఫ్రీలాన్సింగ్ చేస్తారా? మీరు హౌస్ వైఫా? స్టూడెంటా? వర్కింగ్ ప్రొఫెషనలా? డస్ నాట్ మ్యాటర్. ప్రతి ఒక్కరికి కూడా జీరో నుంచి అడ్వాన్స్‌డ్ వరకు ప్రతీదీ ఈజీగా స్టెప్ బై స్టెప్ ఉంది. మనం ఎలా నేర్చుకుంటున్నాం అనేదే మ్యాటర్స్. ఓకే. సో, ఇక్కడి వరకు 4 మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మాడ్యూల్ 5 ఎపిసోడ్ 5 అనేది స్టార్ట్ చేద్దాం. హౌ టు టాక్ టు ఐ మీన్ క్లయింట్స్ ఆర్ లీడ్స్ ఇన్ డీఎమ్స్ ఆర్ కన్వర్ట్ దెమ్ టు కాల్స్. గ్రీట్ అండ్ థాంక్ దెమ్. అంటే స్టెప్ 1లో ఏంటంటే వాళ్ళు మీకేమైనా మెసేజ్ చేసినా లేదా మీరే వాళ్ళకి మెసేజ్ స్టార్ట్ చేస్తున్నా సరే, వాళ్ళని కొంచెం హాయ్ అని కానీ, హలో కానీ, హౌ ఆర్ యూ కానీ ఇలాంటివి మాట్లాడండి. అండ్ థాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ మీ ఆర్ విజిటింగ్ మై ప్రొఫైల్. ఇలా మీరు కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 అండ్ 3లో ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి? అసలు వాళ్ళ బిజినెస్ ఏంటి? వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇవన్నీ క్లియర్‌గా తీసుకోండి. స్టెప్ 4లో ఏంటి అంటే ఆఫర్ ఏ క్విక్ కాల్. కాల్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నానురా, మీరు వీడియో ఆఫ్ చేసుకొని క్లాస్ వింటున్నారు. కొంతమంది వీడియో ఆన్ చేసుకొని క్లాస్ వింటున్నారు. ఇప్పుడు నేను వీడియో ఆఫ్ చేసుకొని క్లాస్ చెప్పాననుకోండి.
సో దట్ మీకు ఎలా ఉంటుందంటే జస్ట్ పీపీటీనే కనిపిస్తుంది. కొంతమందికి బోర్ కొడుతుంది. కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు. కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. అదే మనం వీడియో ఆన్ చేసుకొని కానీ, లేదా ఒక కాల్‌లో కానీ, ఒక జూమ్ కాల్‌లో కానీ క్లయింట్స్‌తో డీల్ చేయడం వల్ల ఏంటంటే, మనం ఎలా మాట్లాడుతున్నాము, మన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, మనం చెప్పే విధానం కానీ వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో దట్ వాళ్ళు మీకు ఈజీగా క్లోజ్ అయ్యే విధానం కూడా ఈజీ అవుతుందనమాట. ఓకే. మీరు యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా మంత్లీ 2 ఆర్ 3 ఆర్ 5 క్లయింట్స్ అనేది క్లోజ్ చేయడానికి మంచి యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ కీప్ ఇట్ సింపుల్ అండ్ క్లియర్. యూజ్ గూగుల్ మీట్ ఆర్ జూమ్. ఎక్స్‌ప్లెయిన్ 5-10 మినిట్స్. అంతేగాని ఎక్కువ వాళ్ళు కాల్స్‌కి మీకు యాక్సెస్ ఇచ్చారు కదా అని ఎక్కువ కాల్స్ అనేది చేయడం అనేది ఇట్స్ నాట్ గుడ్. అండ్ నెక్స్ట్ సర్వీస్ డిస్కషన్. ఫస్ట్ అండర్‌స్టాండ్ రిక్వైర్మెంట్స్ దెన్ మూవ్ టువర్డ్స్ క్లోజింగ్ డీల్. వాళ్ళకి ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొటిక్ పర్సన్ వచ్చారు. బొటిక్‌కి ఏం కావాల్సి ఉంటుంది? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్. ఒక బొటిక్ పర్సన్‌కి ఏం కావాల్సి ఉంటుంది? మే ఐ నో? ఒక బొటిక్ అంటే ఒక రీసెల్లర్‌కి ఏం కావాలి? పోస్టర్స్ కావాలి. సూపర్. అడ్వర్‌టైజ్‌మెంట్, యాడ్స్ కావాలి. వెరీ నైస్. పోస్టర్స్, యాడ్స్ వెబ్స్ కావాలి. ఫ్లయర్స్ కావాలి. ఓకే. వెబ్‌సైట్. వెబ్‌సైట్ కావాలి. సూపర్. రీల్స్ కావాలి. ఎగ్జాక్ట్‌లీ. సీ ఒక పర్సన్‌కి ఒక బిజినెస్ వాళ్ళకి ఏం కావాలనేది మనకొక ఐడియా ఉంది. అలానే మీరు ఒక క్లయింట్‌ని డీల్ చేస్తున్నారంటే ఆ క్లయింట్స్‌కి ఆ క్లయింట్‌కి ఏం కావాలనే ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీకు ఐడియా వచ్చేయాలి ఆటోమేటిక్‌గా. ఓకే. అండ్ డోంట్ మెన్షన్ ప్రైస్ డైరెక్ట్‌లీ ఇన్ చాట్. నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. బట్ ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాను. ప్రతీదీ మీరు వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత కాల్స్ మాట్లాడి ప్రాపర్‌గా డీల్స్ అనేది క్లోజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా బేసిక్ ఒక్క దాన్నేమంటార్రా? ఏ క్లయింట్‌కి పంపిస్తాం కదరా! ఓకే. గుర్తొచ్చినప్పుడు చెప్తాను. సీ ప్రైస్ నెగోషియేషన్ అనేది టిప్స్, ఆఫర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా మర్చిపోతున్నాను గుర్తు రావట్లే. యాస్ ఎ ఫ్రీలాన్సర్ కొటేషన్. ఎగ్జాక్ట్‌లీ. కొటేషన్ అనేది మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ అనేది బిల్ చేసుకోండి. ఒకేసారి 10,000, 13,000, 20,000 అంటే అవతల పర్సన్ ఇంట్రెస్ట్ చూపించరు క్లయింట్ అనేది. సో, బేసిక్ ప్యాకేజ్, స్టాండర్డ్ ప్యాకేజ్, ప్రీమియం ప్యాకేజ్ ఇలా మీరు యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా కొన్ని ప్యాకేజెస్ అనేది పెట్టుకోండి. ఓకేనా? మీకు 15 రీల్స్ కావాలంటే 10,000 అవుతుంది. అండ్ 20 రీల్స్ ప్లస్ 5 కవర్ పీసెస్ అయితే 14,999 అవుతుంది. ప్రీమియం ప్యాకేజ్‌లో ఏంటి 20 రీల్స్, 5 కవర్ పిక్స్, ఎస్ఎంఎం. ఓకే. ఎస్ఎంఎం సర్వీస్ కూడా ఉంటుంది. 19,999 ఇది మంత్లీ. నేను చెప్పేది అర్థం చేసుకోండి. సో, ఇలా మీరు 3-4 ప్యాకేజెస్ అనేది కొటేషన్ బిల్డ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ క్లయింట్స్‌తో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఆల్వేస్ గివ్ 2-3 ప్యాకేజెస్ ఆప్షన్స్. అండ్ క్లయింట్స్ యూజువల్లీ పిక్ ద మిడిల్ ఆర్ ప్రీమియం ఆప్షన్ ఇఫ్ యూ వాల్యూ క్లియర్‌లీ. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఎప్పుడైతే మీరు 2-3 ప్యాకేజెస్ అనేది మీరు బిల్డ్ చేసుకొని పెట్టుకుంటారో, ఐ మీన్ యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటారో, దెన్ ఆటోమేటిక్‌గా క్లయింట్ ఏంటి అంటే, అరే 15,000, 20,000 అంటే చాలా ఎక్కువండి. ఇంకేమైనా తక్కువ ప్యాకేజ్ ఉంటే చెప్పండి అని అన్నప్పుడు ఎందుకు అయిపోయింది. సో, గుర్తుపెట్టుకోండి. ఒక క్లయింట్ అనేది మీరు అన్ని డీటెయిల్స్ మాట్లాడేసారు. అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. వాళ్ళకి డౌట్స్ క్లియర్ అయిపోయింది. సో దట్ ఎంతుంటుందండి కాస్ట్? మంత్లీ నాకేమైనా ఇన్ఫార్మ్ చేస్తారా? అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ఒక కొటేషన్ అనేది క్లియర్‌గా బిల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఒక పోర్ట్‌ఫోలియో అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకొని మీ డెమో వర్క్స్ కానీ, మీరు ఏదైనా ఒక క్రియేట్ చేసుకున్న వర్క్స్ కానీ మీరు ప్రీపెయిడ్‌గా పెట్టుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని ప్యాకేజెస్ ఇక్కడ నేను 3 ప్యాకేజెస్ మెన్షన్ చేశాను కానీ మీరు 3-4 కూడా మెన్షన్ చేసుకోవచ్చు. బేసిక్, స్టాండర్డ్, మినిమమ్, ప్రీమియం ఇలా కొన్ని ప్యాకేజెస్ అనేది డిజైన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ఏ ప్యాకేజ్‌కి మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, క్లయింట్స్‌కి ఎంత సర్వీస్ అనేది డెలివర్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు వాళ్ళకి చెప్పండి. సో దాని ప్రకారం మీరు ఒక వాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇస్తే దెన్ వాళ్ళు ఏ ప్యాకేజ్ వాళ్ళు ఏ ప్యాకేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ ప్రకారం మీరు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయండి. అండ్ ప్రతి సర్వీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే దానికి సంబంధించి మీరు ఈజీగా ఎంతో కొంత అడ్వాన్స్ అనేది అడగండి. సో, అడ్వాన్స్ అడగడానికి ఏమనుకుంటారో, ఇంత పే చేస్తారా అండి? ముందు నేను ఇంత తీసుకుంటానండి అలా గాదు. సో, ఒక 50% అడ్వాన్స్ అనేది ముందు పే చేయాల్సి ఉంటుందండి. సో దట్ ఐ విల్ స్టార్ట్ యువర్ వర్క్ రైట్ నౌ. సో, అలా స్టార్ట్ చేసి పొలైట్‌గా ఒక ప్రొఫెషనల్ వేలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది మీరు పాస్ చేసి దెన్ టేక్ సమ్ అడ్వాన్స్. దెన్ అడ్వాన్స్ అనేది తీసుకున్న తర్వాత ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలి అంటే షేర్ ఎ సర్వీస్ అగ్రీమెంట్.
సో, మీరు వాళ్ళతో వాట్సాప్‌లో సైన్ చేయించండి. లేదా ఒక మెయిల్‌లో వాళ్ళని సైన్ చేసి పంపించమనండి. సో దట్ ఇట్ షుడ్ బి లైక్ ఎ ప్రొఫెషనల్ వే అనమాట. సో, అది ఖచ్చితంగా ప్రొఫెషనల్ వేలో ఉంటే మీకు కొంచెం ఆ మైండ్‌సెట్ అలవాటవుతుంది. నెక్స్ట్ కమింగ్ ఇంకా బిగ్ క్లయింట్స్‌ని క్లోజ్ చేసినప్పుడు కూడా మీరు ఎప్పుడూ కూడా మాట్లాడే సౌండ్ కూడా ఎలా ఉండాలంటే పొలైట్ మేనర్‌లో ఉండాలి. ప్రొఫెషనల్ మేనర్‌లో ఉండాలి. ఎప్పుడైతే కొంచెం అగ్రీమెంట్ నెక్స్ట్ కొటేషన్స్ ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారో మీకు ఆటోమేటిక్‌గా కొంచెం ప్రొఫెషనల్ మేనర్ అనేది అలవాటవుతుంది. సో దట్ యాస్ ఎ బిగినర్‌గా మీరు ఏ క్లయింట్స్‌ని క్లోజ్ చేసినా సరే, ఏ టైప్ ఆఫ్ వర్క్స్ చేసినా సరే, మీరు నెక్స్ట్ వచ్చే క్లయింట్స్‌ని బిగ్ క్లయింట్స్‌ని హ్యాండిల్ చేయడానికి కొంచెం టాకిల్ చేయడానికి ఈజీ అవుతుందనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సింపుల్ అగ్రీమెంట్స్, కాంట్రాక్ట్స్. సో, అసలు ఒక అగ్రీమెంట్‌లో కానీ ఒక ఏముండాలి? ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి? అనేది ఒకసారి చూడండి ఇక్కడ. గూగుల్ డాక్స్ డాక్యుమెంట్స్, క్యాన్వా డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ సర్వీసెస్ స్కోప్, పేమెంట్ బ్రేక్ డౌన్, టైమ్ లైన్, రివిజన్ పాలిసీ. రివిజన్ పాలిసీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. క్లయింట్స్ కూడా మీ దగ్గర కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫైనల్ డెలివరీ టర్మ్స్, గెట్ కన్ఫర్మేషన్, డిజిటల్ సిగ్నేచర్, ఐ అగ్రీ, మెసేజ్ అండ్ చాట్. ఇన్‌కేస్ డిజిటల్ సిగ్నేచర్ ఏమన్నా పాసిబుల్ అయితే చేయించండి. లేదా వాట్సాప్‌లోనే మీరు ఒక కొటేషన్ పంపిస్తున్నారంటే ఆ కొటేషన్ పంపించి, ఆ అగ్రీమెంట్ పంపించి, దాన్ని ట్యాగ్ చేసి ఐ అగ్రీ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని వాళ్ళని మెన్షన్ చేయమనండి. దెన్ ఆటోమేటిక్‌గా మీరు వర్క్ స్టార్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ రివిజన్ పాలిసీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో ఎడిటరే చేస్తున్నారనుకోండిరా. సో, చేసిన తర్వాత వాళ్ళని 2-5 ఒక వీడియో అనేది ఎడిట్ చేసిన తర్వాత మీరు క్లయింట్‌కి పంపించండి. ఈ వీడియో ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఏమైనా చేంజెస్ కావాలంటే నాకు చెప్పండి. నేను మీకు నెక్స్ట్ ఇంకా బెటర్‌గా చేస్తాను. సో, అలా కొంచెం పొలైట్‌గా మాట్లాడండి ఒక 2-3 క్లయింట్స్‌తో. సో, దెన్ ఏంటి అంటే ఆటోమేటిక్‌గా క్లయింట్ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇది బానే ఉందండి. లేదా నాకు ఈ కలర్ ఫాంట్ నచ్చలేదు. ఈ ఫాంట్ స్టైల్ నచ్చలేదు. లేదా ఈ ఎలిమెంట్ నచ్చలేదు అని వాళ్ళు ఏదైనా చెప్తే ఓకే. నాట్ ఏ బిగ్ డీల్ అండి. నేను మీకు చేంజ్ చేసి నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. అలా 1 ఆర్ 2 ఆర్ 3 ట్రయల్స్ ఇట్స్ మోర్ థాన్ ఎనఫ్. అంతకు మించి మీరు ప్రతీదీ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళకేంటి అంటే, ఇన్ని సార్లు అడుగుతున్నారేంట్రా బాబు! వీళ్ళు సరిగ్గా చేస్తారా లేదా అని వాళ్ళకి విసుగొస్తుంది. మీకు కాన్ఫిడెన్స్ పోతుంది. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేమెంట్ టూల్స్ అనేది మనకి ఇండియాలో ఒకలా ఉంటుంది. ఇంటర్నేషనల్‌లో ఒకలా ఉంటుంది. ఆ పేమెంట్ టూల్స్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. సో, ఫ్యూచర్‌లో మీరు బిగ్ క్లయింట్స్ అనేది క్లోజ్ చేసినప్పుడు, బిగ్ క్లయింట్స్ మనం ఎప్పుడు క్లోజ్ చేయడానికి యాక్సెస్ వస్తుందంటే యాక్సెస్ వస్తుంది అంటే మన స్మాల్ క్లయింట్స్‌ని బాగా హ్యాండిల్ చేస్తే ఆటోమేటిక్‌గా బిగ్ క్లయింట్స్ అనేది క్లోజ్ చేయడానికి మంచి యాక్సెస్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పేపాల్, వైజ్, స్ట్రైప్, రేజర్ పే, గూగుల్ పే, పేటీఎం, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, యూపీఐ ఐడీ ఇలా చాలా వచ్చేసాయి కదా! క్రెడ్ సో, ఇలా ఉంటాయన్నమాట. సో, దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు. అండ్ స్మార్ట్ కంటెంట్ మిక్స్ 50% వాల్యూ, టీచ్ సంథింగ్ యూజ్‌ఫుల్, 30% ప్రూఫ్, షో రిజల్ట్స్, టెస్టిమోనియల్స్, పర్సనల్, బిల్డ్ హ్యూమన్ కనెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లయింట్స్‌ని క్లోజ్ చేశారు. ఒక కంటెంట్ కోసం మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత మీరేం చేయాలి అంటే, నేను ఈరోజు ఈ క్లయింట్‌కి ఈ సర్విస్ ప్రొవైడ్ చేశాను. ఆ క్లయింట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీరు పోస్ట్ చేయండి. ఓకే. దానివల్ల ఏంటి అంటే ఆటోమేటిక్‌గా క్లయింట్‌కి ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ మీరు నెక్స్ట్ వచ్చే క్లయింట్స్‌కి కూడా అరే! ఈ క్లయింట్ ఇలా మాట్లాడారు. వాళ్ళు బాగా హ్యాండిల్ చేశారు. ఆ క్లయింట్‌కి మంచిగా సర్విస్ ప్రొవైడ్ చేశారు. నేను బిగినర్‌నే కదా నా బిజినెస్‌లో. మేబీ నేను కూడా కాంటాక్ట్ అయితే బెటర్ రిజల్ట్ వస్తుందేమో అనే థాట్ మీ క్లయింట్స్‌కి పుల్ అయ్యేలాగా లేదా ఇంజెక్ట్ అయ్యేలాగా మీరు బిహేవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అరే! నేను నెలకు ఆల్రెడీ 3-5 క్లయింట్స్‌తో క్లోజ్ చేసేస్తున్నాను కదా! ఇట్స్ మోర్ థాన్ ఎనఫ్ నాకు ఇంకా అవసరం లేదనుకుంటే అలా ఎప్పుడు చేయొద్దు. ఇన్‌కేస్ నీకు మంత్లీ 5-6 క్లయింట్స్ ఆల్రెడీ క్లోజ్ అవుతున్నా సరే, ఇంకా ఎక్కువ క్లయింట్స్‌ని క్లోజ్ చేసుకొని క్వాలిటీ వర్క్ ప్రాపర్ ఇన్ టైమ్ డెడ్‌లైన్‌లో మీరు ఇచ్చేలాగా చూడండి. ఓకేనా? సో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డెలివర్ వర్క్ బిఫోర్ ద డెడ్‌లైన్. ఒక 1 వీక్‌లో మీరు ఒక కంటెంట్ ఒక రీల్ డిజైన్ చేసి ఇస్తానన్నారు. లేదా ఒక లాంగ్ వీడియో డిజైన్ చేసి ఇస్తానన్నప్పుడు అట్‌లీస్ట్ ఒక 5 డేస్‌లో, 6 డేస్‌లో ఇవ్వడానికి ట్రై చేయండి. సో దట్ ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది. గివ్ బోనస్ వాల్యూ సమ్‌టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీగా ఏమైనా థంబ్‌నెయిల్ క్రియేట్ చేసి ఇవ్వండి. ఎక్స్‌ట్రాగా ఒక రీల్ ఎడిట్ చేసి ఇవ్వండి. 20 రీల్స్ ఎడిట్ చేస్తారన్నారా? 22 ఎడిట్ చేసి ఇవ్వండి. లేదా 21 ఎడిట్ చేసి ఇవ్వండి. ఎస్ఎంఎం సర్వీస్‌కి ఇంత అమౌంట్ తీసుకుంటానన్నారు. సో దాంతో పాటు రీల్ కవర్ ఫోటోస్ కూడా పెట్టండి. హైలైట్స్ కవర్ ఫోటోస్ పెట్టండి. వాళ్ళు వద్దు అన్నదానికి మీరు ఇంకొంచెం యాడ్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకొక బెస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది. సో, ఆ ఇంప్రెషన్ అనేది మీకు ఇంకా ఎక్కువ క్లయింట్స్ రావడానికి ఉంటుంది. వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేయొచ్చు.
సో ఇలా కూడా మనకి మంచిగా అప్డేట్ అనేది దొరుకుతూ ఉంటుందన్నమాట. అండ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతీదీ మీరు వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి. ఇంతవరకు మీ వర్క్ అయింది. సో ఇంతవరకు ఇంకా పెండింగ్ ఉంది. మీకు ఇంకా ఏమైనా చేంజెస్ కావాలి అని అనుకున్నా, లేదా మీకేమైనా ఇంకా నీడ్ కావాలనుకున్నా సరే నాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. సో దట్ నేను మీకు ఇంకా వర్క్ అనేది బెటర్‌గా ఇవ్వడానికి నేను చూస్తాను అనేది కూడా వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్, ఆస్క్ ఫర్ ఫీడ్‌బ్యాక్ అండ్ టెస్టిమోనియల్స్. కీప్ ఇంప్రూవింగ్ యువర్ సర్వీస్ బేస్డ్ ఆన్ క్లయింట్ నీడ్స్. హ్యాపీ క్లయింట్, రిపీట్ క్లయింట్స్, రిఫరల్స్. రిఫరల్స్ అనేది చాలా బాగా వస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అక్షితకి ఒక బొటిక్ ఉంది. సో తనకి నేను ఆల్రెడీ ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. లేదా ఒక ఎస్ఎంఎం సర్వీస్ చేశాను. మంత్లీ తనకు 10 క్లయింట్స్ లేదా 10 సేల్స్, తనొక సారీ బిజినెస్ చేస్తుందనుకోండి. సో 10 సేల్స్ రావాల్సిన దగ్గర ఒక 30 సేల్స్ వస్తున్నాయనుకోండి. సో ఆబ్వియస్‌లీ తను వేరే వాళ్ళు ఎవరికైనా రిఫర్ చేయొచ్చు. సో అలా రిఫరల్స్ ద్వారా కూడా రావాలి అంటే నువ్వు నీ క్లయింట్‌తో ర్యాపో అనేది బాగా బిల్డ్ చేసుకోవాలి. మంచి ఐ మీన్ మంచిగా వాళ్ళతో రెస్పాండ్ అయ్యే విధానం కూడా బావుండాలనమాట. ఫోకస్ ఆన్ లెర్నింగ్ స్కిల్స్ దెన్ ఇంప్లిమెంట్ దెన్ మాస్టర్ ఇట్. ఏదో ఒక స్కిల్ బెటర్‌గా మీరేం చేస్తారంటే ఆటోమేటిక్‌గా ఒక క్లయింట్‌కి ఏదైతే మీరు ఫోకస్డ్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో అదే ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఇంకొంచెం బెటర్‌గా ప్రొఫెషనల్‌గా ఇవ్వడానికి ట్రై చేయండి. సో వాళ్ళకి డెమో ఐ మీన్ వర్క్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత కంప్లీట్‌గా వాళ్ళ సర్వీస్ అనేది వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అక్షితాని నేమ్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను కదా! హాయ్ అక్షిత గారు, మీ వర్క్ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదా మీ వర్క్‌లో ఇంకేమైనా బెటర్‌గా మీరేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? లేదా ఇప్పుడు నేను మీకు 5 రీల్స్ కంటెంట్ ప్రిపేర్ చేసి ఇచ్చాను కదా! సో ఆ 5 రీల్స్ వల్ల మీరేమైనా బెటర్ చూసారా మీ బిజినెస్‌లో? బెటర్ రిజల్ట్స్ ఏమైనా మీకొచ్చాయా? సో మీరు నాకొకసారి ఇన్ఫార్మ్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇంకా మీరు బెటర్‌గా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అని చెప్పండి. లీడ్స్‌ని యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా మీరు క్లయింట్స్‌ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తారో అంతే మంచి ఇంపాక్ట్ కూడా క్రియేట్ అవుతుందో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు క్లియరా? ఆల్మోస్ట్ మనం 4-5 షెడ్యూల్స్‌లో మనం ఇదంతా కంప్లీట్ చేసుకున్నాము. ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని యాస్ ఎ బిగినర్‌గా మనం ఫ్రీలాన్సింగ్ ఎలా స్టార్ట్ జేయాలి? ఒక ఫ్రీలాన్సింగ్ జర్నీ ఎలా స్టార్ట్ జేయాలి? ఆ జర్నీని ఒక క్లయింట్స్ క్లోజింగ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి? అండ్ క్లయింట్స్‌తో ఎలా మాట్లాడాలి? క్లయింట్స్‌కి ఎలా మెసేజెస్ పెట్టాలి? ఎలా కొటేషన్స్ పెట్టాలి? ఎలాంటి ప్యాకేజెస్ పెట్టాలి? వీడియో ఎడిటర్‌గా ఎలా మాట్లాడాలి? ఒక ఎస్ఎంఎం సర్వీసెస్‌గా ఎలా మాట్లాడాలి? అండ్ లోకల్‌గా ఉన్న బిజినెసెస్‌ని ఎలా టార్గెట్ జేసుకోవాలి? మనం యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా 10,000 నుంచి 30,000 ఆర్ 40,000 ఇట్స్ పాసిబుల్ అండి. ఇట్స్ పాసిబుల్. ఎప్పుడైతే నువ్వు ఒక ప్రాపర్ స్కిల్ అనేది నేర్చుకుంటావో ఆటోమేటిక్‌గా నీకు మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుందనమాట. ఐ హోప్ ఈ సెషన్స్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ మ్యామ్.